తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారా? ఓ ప్రముఖ వ్యక్తిని బయటికి లాగేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజు దొరికిన డ్రగ్స్ కి ఆ ప్రముఖ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ రోజు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే, రేవంత్ రెడ్డి సర్కార్ అటు సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏం చేస్తుంది, ఎంతవరకు ముందుకెళ్ళింది అనే విషయాలు కాసేపు పక్కన పెడితే, డ్రగ్స్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపింది రేవంత్ రెడ్డి సర్కార్. అంతేకాదు, సినిమా వాళ్ళకి కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఏదైనా సినిమాకి టికెట్స్ రేట్స్ పెంచాలి అంటే ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలనకి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ చేసి ఇస్తేనే సినిమా టికెట్స్ రేట్స్ పెంచుతాము అంటూ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పేశారు రేవంత్ రెడ్డి. అంతెందుకు, ఈ విషయంపై ఆల్రెడీ చిరంజీవి కూడా ఒక వీడియో చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమాకి సంబంధించిన క్రూ కూడా ఒక చిన్న వీడియో చేసి ఆ వీడియో సందేశాన్ని పంపిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సర్కార్ ఆ సినిమాకి టికెట్స్ రేట్స్ పెంచుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా ఎక్కడ డ్రగ్స్ దొరుకుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై అవుతుంది, ఏం జరుగుతుంది, అసలు హైదరాబాద్ పబ్స్లో ఏం జరుగుతుంది, ఇలాంటి అన్నింటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా వెళుతున్న క్రమంలో ఈరోజు ప్రముఖ వ్యక్తి తనతో పాటు మరో 4 ప్రముఖ వ్యక్తులు డ్రగ్స్తో అడ్డంగా బుక్ అయ్యారు. ఎస్, రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైనటువంటి అమన్ ప్రీత్ సింగ్ తనతో పాటు మరో 4 ప్రముఖులతో కలిసి డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులకి అడ్డంగా బుక్ అయ్యారు. సో 200 గ్రాముల కొకైన్ తీసుకుంటున్నటువంటి అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు మరో 4 వీవీఐపీలు కూడా ఉన్నారట. మరి ఆ వీవీఐపీలు ఎవరు ఏంటి అనేది మాత్రం పోలీసులు బయట పెట్టలేదు. వాళ్ళ పేర్లు కూడా కనీసం మీడియాకి తెలిపే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. మరి ఎవరై ఉంటారనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. వాళ్ళు సినీ ప్రముఖుల, రాజకీయ ప్రముఖుల, లేదా గత ప్రభుత్వంతో లింక్ ఉన్నటువంటి వాళ్ళ, లేదా ప్రస్తుత ప్రభుత్వంతో ఎవరితోనైనా ఏదైనా సంబంధం ఉందా ఏంటి, మీరేమనుకుంటున్నారో ఆ 4 పేర్లు ఎవరై ఉంటారో అనేది కూడా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? ఈ పాటికే మీకు కూడా ఒక డౌట్, అనుమానం వచ్చే ఉంటుంది కదా, నాకు వచ్చినట్టే. ఎస్, సో రకుల్ ప్రీత్ అనే పేరు చెప్పగానే మీ అందరికీ గుర్తొచ్చే ఒక పేరు అదేంటి అనేది నా నోట్తో నేను చెప్పను. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డ్రగ్స్ ఇష్యూకి ఆ పర్సన్కి ఏదైనా రిలేషన్ ఉందా లేదా అనేది మన దగ్గర ధృవీకరించడానికి ఎలాంటి ఆస్కారం లేదు. కాబట్టి ఆ పేరు నేను చెప్పట్లేదు, కానీ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది. సో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే బయటికి చెప్పారంటే ఆ ప్రముఖ వ్యక్తిని బయటికి లాగేందుకే ఈ ప్రయత్నం చేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రముఖ వ్యక్తి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే బీజేపీతో కలుస్తున్నారు. వాళ్ళు త్వరలో బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. అంతెందుకు, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీలో విలీనం అవ్వబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు ఇలాంటి కేసులు కానీ బయటకు వచ్చి ఈ కేసుల్లో ఒకవేళ ఆ ప్రముఖ వ్యక్తులు కానీ ఇరుక్కున్నారే అంటే మాత్రం ఇంకా చేసేదే ఉంటుంది. డెఫినెట్గా జరిగేది అదే, అన్నీ క్లోజ్ చేసేసి చక్కగా బీజేపీలోకి వెళ్ళి బీజేపీలో విలీనం అవుతే తప్ప వాళ్ళు సేఫ్ అవ్వలేరు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది అనమాట. మనలో ఉన్నటువంటి ఆ డర్టీనెస్ అంతా క్లీన్ చేయడానికి, అంటే మనపైన ఉన్నటువంటి కేసులు, మనపైన ఉన్నటువంటి సమస్యలు ఏవైతే అన్ని చుట్టుముట్టేస్తున్నాయో, ఇప్పుడు ఒక పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టు ఎలా అయిపోయిందో బీఆర్ఎస్ పార్టీకి, వాటన్నింటి నుంచి ఫ్రెష్గా బయటపడాలి అంటే ఒక వాషింగ్ మిషన్లో అడుగు పెట్టాలి. ఆ వాషింగ్ మిషనే బీజేపీ అన్నమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి, చాలా స్పెషల్గా. ఏంటి అంటే ఇప్పుడు ఈ 5 ఎక్కడైతే దొరికారు అనంటే అది రాజేంద్ర నగర్ డివిజన్. ఈ రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మొన్ననే ఒక 2 రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరారు. మరి ఆయన అలా చేరారో లేదో 2 రోజులకే ఇలా డ్రగ్స్ కేసు ఆయన ప్రాంతంలోనే దొరకటం, బట్టబయలవటం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని అంటారు. అండ్ దట్టు ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. అలా బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి రాగానే ఇలా కేసు బయటికి ఎలా వచ్చింది? సో ఇలాంటి అనేక రకాల అనుమానాలు మీకు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. మరి ఈ కేసు ముందుకు ఎలా వెళ్ళబోతుంది, ఏం జరగబోతుంది, ఆ ప్రముఖ వ్యక్తులు కూడా బయటకు వస్తారా లేదా? మీ అనుమానాలు కూడా కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. నాకున్న అనుమానాలని మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.